యాత్ర చేసినామని షో చేసి ప్రజలు మొత్తం మా దగ్గర ఉన్నారనుకుంటే మీ కార్యకర్తలు వచ్చారు. మీ కార్యకర్తలకు అంతేనా? ఇంకా మీ కార్యకర్తలు ఎక్కువ అంతేనా మీ బలం? అదేనా మీ బలం? అదే మేము మా హరీషాన్ని వస్తే మేము పాదయాత్ర చేసుకుంటే మొత్తం మేము సంగుపేట నుంచి అందరూ కట్టదాకా జనం ఆగుతుంది మాకు. మీరు ఇంతమంది పెట్టుకుడు పెద్ద పాదయాత్ర మాది మేము చేసినాము, ప్రజల కోసం చేసినామని చెప్పి మీరు చెప్పుకుంటారు. మేము చేస్తాం పాదయాత్ర. రేపు చూడండి, సంగమేశ్వర బసవయ్య కోసం మేము రేపు పాదయాత్ర చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగమేశ్వర బసవయ్య కోసం కేసీఆర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు, పనులు ప్రారంభించారు. హరీష్ రావు వచ్చి సంగమేశ్వర పనులు ప్రారంభించారు. అక్కడ కొంచెం వర్క్ జరిగింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని మొత్తాన్ని ఆపేసారు మీరు. మేము ఆ పని కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పని మొదలుపెట్టడానికి మేము కూడా పాదయాత్ర చేయడానికి మేము కూడా సిద్ధమవుతున్నాం. అదే నేను చెప్తున్నాను, మా ప్రజలకు కావాల్సినవి, ప్రజల కోరికలు తీర్చండి, ప్రజల అవసరాలు తీర్చండి. రోడ్లు ఎక్కడికక్కడ చిత్రమైపోయినాయి. ఆఫ్టర్ నేను ఎమ్మెల్యే కదా, మరి నేనేం చేస్తానని చెప్పి నువ్వు అన్నావు కదా దామోదర్ గారు, మరి నువ్వు మంత్రి అయినావు కదా 2 ఏళ్ళే. నేను బచ్చగాడిని, ఎమ్మెల్యేను, కొత్తగా ఎమ్మెల్యే అయినోడిని, రాజకీయాలు తెలివే నాకు. నువ్వు ఉప ముఖ్యమంత్రి చేసినావు, ఇప్పుడు మంత్రి అయినావు. మరి ఎందుకు డిలే అవుతుంది రోడ్ల విషయంలో? సిరూరు బ్రిడ్జి కూడా కూలిపోయే దశకు వచ్చింది. మరి ఏం చేస్తున్నావు అంటే అన్ని డెవలప్మెంట్ మీద లేదు, సోయి లేదు, ఈ ప్రజల అవసరాల మీద సోయి లేదు. అవన్నీ లేకుండా సరే ఇది మళ్ళీ ఇప్పుడు బిడ్డను ప్రమోట్ చేసుకొని బిడ్డ సాటి తండ్రి అయిపోయాడు. తండ్రి సాటి బిడ్డ కాదు, ఇప్పుడు బిడ్డ సాటి తండ్రి అయిపోయాడు. బిడ్డను ముందు పెట్టి తిరుగుతున్నాడు. ఎలక్షన్ టైంలో కూడా బిడ్డను అందరి దగ్గర పోయి మా డాడీ మారిండు అని పాపం బిడ్డ ఏదో బతిలాడితే మా వాళ్ళు అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి ఆయనకు ఏదో ఇది చేసారు. చివరికి మళ్ళీ ఆమె కూడా 2 ఏళ్ళకి పోయింది, మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బిడ్డను ముందు పెట్టి మళ్ళీ ఎలక్షన్లో కొట్టారు ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈ నాటకాలు ఎందుకు చేస్తున్నారు? ఫేర్గా ఉండండి, ప్రజలకు పనిచేయండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలు తేల్చుకుంటారు. అంత తప్పించి ఏదో షో చేసి కేసీఆర్ చేయడం మరి వచ్చిన సరే పాదయాత్ర చేసారు, మీ తొక్కల ఏదో మీటింగ్ పెట్టుకోరు. మళ్ళీ వీడికి వచ్చి మళ్ళీ హరీష్ రావు తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు. అంటే నువ్వేం చేసినావు అసలు? 2 నెలల కాలంలోనే మీతో ఏమీ చేత కాలేదు. ఒక్క పని చెప్పండి మీరు చేసిన పని. కేసీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారు తిట్టడం, కేటీఆర్ గారు తిట్టడం తప్పించి ఈ 2 సంవత్సరాల కాలంలో 18 నెలల కాలంలో మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని చేసి చెప్పండి. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా చెప్పండి. కట్టిన కాదు, ప్రారంభించడానికి కాదు, కనీసం మీరు శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా చెప్పండి. కాళేశ్వరంను ఎండబెట్టిండ్రు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా మెల్లమెల్లగా ఇస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లను మీకు మీకు పాలనే చేతన అయితే లేదు. వారం రోజు పోయి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటున్నాడు, ఢిల్లీకి రిమోట్ కంట్రోల్గా పనిచేసుకుంటాం. వీడికి వచ్చి మీరు హరీష్ రావు గారు బనకచెర్ల కట్టించిండ్రు, కేసీఆర్ గారు పౌలవారు కాళేశ్వరంలో మింగిండు, ఇక ఆ మాటలు చెప్పడానికి ఈడి దాకా వచ్చినాం. ప్రజలు మీ మాటలు హర్షిస్తారు అనుకుంటారా? బనకచెర్ల లేదు, బనకచెర్ల మా మీటింగ్లో లేదు అని చెప్పి మన ఢిల్లీలో ముఖ్యమంత్రి చెప్పిండా లేదా? నువ్వు పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రిని ఫాలో అవుతున్నావా లేదా? ముఖ్యమంత్రి ఢిల్లీలో చెప్పిండు మా చర్చలో బనకచెర్ల లేదు అని స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత బనకచెర్ల కడుతున్నాడు నువ్వెట్లా చెప్పినావు? చంద్రబాబు నీకు ఫోన్ చేసి చెప్పిండా, లోకేష్ ఫోన్ చేసి చెప్పిండా అని? మరి నువ్వెట్లా కడుతున్నట్టు? అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుకి ఏజెంట్గా పనిచేస్తున్న అర్థమవుతుంది. మొత్తం గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను మొత్తం చంద్రబాబుకు దారదత్తం చేసేసి మీరేమైనా వాడుకోండి అని చెప్పి తెలంగాణ ప్రయోజనాల్ని మీరు తాకట్టు పెట్టే కుట్రలో మీరు భాగస్తులవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులు. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగింది, గోదావరి నీళ్లు మనకు కావాలి, కృష్ణా నీళ్లు మనకు కావాలి, పాలమూరు ప్రాజెక్టు వస్తే మహబూబ్నగర్ బెల్ట్ డెవలప్ అవుతుంది, కాళేశ్వరంతో ఇక్కడంతా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో 2 నదుల్ని తీసుకుపోవాలని ప్రయత్నం జరిగింది. దానికి ఏం చెప్తారు? బనకచెర్ల మీరే కట్టించారు, బనకచెర్ల మీరే కట్టరని ఎట్లా చెప్తారు మీరు? ఇంత బేస్లెస్ ఆరోపణలు ఒక్కటి కూడా లేదు. మీరేం చెప్తే నమ్ముతారు ప్రజలు అనుకుంటారా? ఇటువంటి దుర్మార్గమైన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కనుక మీరన్ని నాటకాలు చేసినా, ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని పాదయాత్రలు మీరు మోకాలతో దేయకుండా పోయినా కూడా మీరు రేపు స్థానిక ఎన్నికల్లో గెలవడం అనేది సాధ్యం కానే కాదు. అందుకే మీరేంటంటే మీరు ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని మాట్లాడండి. ఊకే కేసీఆర్ గురించి మాట్లాడితే, హరీష్ రావు గురించి విమర్శిస్తే, కేటీఆర్ విమర్శిస్తే మీరు ప్రజలు హర్షించరు, ఇంకా మీకే మనసు అవుతుంది. మీరు అనుకుంటారు మా కార్యకర్త రాగానే సపోర్ట్ కొట్టుని అనుకుంటాము. కానీ ప్రజలు ఏం సపోర్ట్ కొడుతున్నా చూడు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోండి. ప్రజల మనసులో ఇప్పటికిప్పటికి ఎలక్షన్ వస్తే కేసీఆర్ ఓట్లేస్తామని ప్రజలు అనుకుంటారు. ప్రజలే కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా
ఈ 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఎప్పుడు కలుస్తుందో అని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. అప్పుడు మీ పార్టీ బాగుపడుతుంది. గదవలు పెట్టి రోజు మాకు ఏదో కొంచెం మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ అంటే మేము కూడా కౌంటరు గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. నిన్న మాట్లాడిన విషయాలు కూడా చాలామంది వేరే వేరే పదజాలం కూడా మాట్లాడారు. హరిశన్న గురించి, పొడుగాయనని, పొట్టైనని మేము కూడా మాట్లాడచ్చు కదా. చాలా మీ ముఖ్యమంత్రి కూడా గింతే ఉంటాడు, మరి మేము మాట్లాడచ్చు, మేము కూడా మాట్లాడచ్చు కదా. ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు? అట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. పెద్దలు అందరూ చదువుకునే ఉన్నారా? ఆమె జైలు పెద్ద మనిషి, ఆమె మీనాక్షి నటరాజన్ గారు, ఆమెను పక్కన పెట్టుకొని మీరు ఇంత పొడుగు ఉంటాడు, అంత పొట్టి ఉంటాడు, మరి ఇంత పొట్టేసుకొని ఉంటారని కూడా మాట్లాడచ్చు. మేము కూడా చాలా రకాలుగా మాట్లాడచ్చు కదా ఒక్కొక్కరు. సో ఇట్లాంటి పద్ధతి కాదు అని చెప్పి నేను వాళ్ళకు కోరుకుంటూ, మళ్ళీ ఎప్పుడైనా మా నియోజకవర్గానికి వచ్చినా కూడా, మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరు మా నియోజకవర్గానికి వచ్చి ఏమి ఇచ్చిపోయారో చెప్పండి. ఒక ఏసీ అది పరిశీలకురాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్న వ్యక్తి నిన్న వచ్చింది కనుక మా నియోజకవర్గానికి ఏమిచ్చిపోయినరో చెప్పాలి. ఏమిచ్చిపోయినరు? ఏమైనా డెవలప్మెంట్ ఇచ్చినా, మాకు ఏమైనా అనౌన్స్మెంట్ చేసినరా? మా సంగమేశ్వర బస్ వేస్తే చెప్పినరా? మా కాళేశ్వరంకి సంబంధించిన 19A అంటే ఇక్కడ నుంచి ఆందోళన నుంచి టేక్మాల్, అట్లాగే అల్లదూరు, రేగోడ్ నుంచి శంకరపేట దాకా పోతుంది. ఆ ప్రాజెక్టును కొనసాగిస్తామని ఏమని చెప్పినరా? లేదు మలన సాగర్ నుంచి సింగూరుకు వచ్చే 19 ప్రాజెక్టును మొదలు పెడతామని అని చెప్పి ఏమని చెప్పిర్రా? ఏమీ లేదు. వచ్చారు, అడావిడ వచ్చారు, మీ డబ్బా మీరు కొట్టుకున్నారు, వెళ్ళిపోయారు. మరి మా ప్రజలకు ఏం ప్రయోజనం మీరు రావడం వల్ల? ఈ ఆందోళన ప్రజలకు ఏం ప్రయోజనం మీరు రావడం వల్ల? ఏదో చెప్పి ఉంటే మేము కూడా నేను చెప్పిన, నేను నిన్న దానికి కూడా వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో మేడం గారు అని చెప్పి లెటర్ రాసినా నేను నిన్న కూడా. మరి ఏంది మరి? ఒక్కటి కూడా మా నియోజకవర్గం వచ్చే ప్రయోజనం లేదు కదా. అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మీరు మీ పార్టీ నాయకుల్ని నిలదీయకపోతే, మీ నాయకుల మెడలు వంచకపోతే రేపు నష్టపోయేది మీరు. పార్టీ పరంగా నష్టపోతారు, మీ వెనకాల జనం వెంటబడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ, ఇంకోసారి ఎవరైనా సరే హరీష్ రావు గారి గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ, కేటీఆర్ గారి గురించి కానీ మాట్లాడే ముందు మీరేం 2 సంవత్సరాలలో మీరేం చేసిరో తెలిసి మాట్లాడుకోవాలని చెప్పి మేము ఆందోళన నియోజకవర్గ ప్రజల తరఫున మేము వార్నింగ్ ఇస్తున్నాం. 3500 ఇండ్లు ఇచ్చారు. ఎలక్షన్ కంటే ముందు నుంచే ఉన్నది. సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశం ఎలక్షన్ కంటే ముందు నుంచి ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది. ఇక రేషన్ కార్డులది లిస్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. వీళ్ళు రేషన్ ఏం లేదు, రేషన్ కార్డుల లిస్టు రెడీ ఉంది అప్పటికే. ఇప్పుడు ఇచ్చిన కొన్ని ఇచ్చినాం కూడా, కొన్ని ఇచ్చినాము, ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉండే. ఇంకా మీరు అన్నట్టు ఇందిరమ్మ ఇల్లు 10,000 ఇస్తే ఎక్కడెక్కడ కట్టారో చూపెట్టమని చెప్పండి. వాళ్ళ పేపర్ రాయమని చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ ఇచ్చాం? ఇల్లున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, చూపెడతాను నేను. ఇల్లున్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు 2 సార్లు. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన వాళ్ళకు కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఎవరికైతే కమిషన్లు ఇస్తారో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. నిజంగా ఇల్లు లేని వాళ్ళకు ఇస్తే సంతోషంగా మేము కూడా ఆహ్వానిస్తాం. మేము అది చెప్తున్నాం. మీ కార్యకర్తలకైనా సరే లేనోళ్ళకి కానీ ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు. ఉన్నోళ్ళు కొన్ని దగ్గర ఈ బిల్డింగులు గూలగొట్టి మళ్ళీ కడుతున్నారు. పాపం వాళ్ళ బిల్లు వస్తుందో తెలియదు కానీ కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్ ఉంటే స్లాబ్ ఉంటే స్లాబ్ తీసేసి కూడా మళ్ళీ ఇల్లు కడతారు. సో దీంట్లో కూడా పారదర్శకత లేదు, డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. అవును, మరి ఇందిరా బిల్లు ఇచ్చినా కదా,